పదవీ బాధ్యత శ్రీకారం కొత్త ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టలేదు. సో, ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం ఎలా అనిపిస్తుంది? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? డెఫినెట్గా ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఎవరైతే పదవులు తీసుకున్నారో మాలాంటి వాళ్ళకి ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా మన బాధ్యతను గుర్తు చేసి ఏదైతే ప్రజలు మనల్ని ఇంత అభిమానంగా నెగ్గించారు కాబట్టి ప్రజలకి ఖచ్చితంగా మనం మంచి చేయాలనే ఉద్దేశంతో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలనే దానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు గెలిచామో ఓడేమో, గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా కాలక్షేపం చేయడం కంటే మనం గెలిపించిన తర్వాత వాళ్ళకి రుణం తీసుకునే విధంగా మనం ఉండాలనేది ఇవాళ జరగబోయే సమావేశంలో ముఖ్యాంశంగా ఉంటుంది. ఎలా బలోపేతం చేయబోతున్నారు సార్? ఎటువంటి నిర్ణయాలు తీసుకో? బలోపేతం నాయకుడు చెప్పాలి, నేను చెప్పకూడదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన చెప్తారు కాబట్టి దాన్ని వెళ్ళొచ్చాక అడిగితే మీకు సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఈ 18 నెలలు కూడా నిద్రపోయారు. ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మేమే వస్తాము, మేమే కొడతాం అన్నట్టు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నిద్రపోయే వాళ్ళకి డెవలప్మెంట్ కనపడదు, ఆయన డెవలప్మెంట్ అయితే ఆయన నిద్రపట్టదు. కాబట్టి రెండింటికి మీకు అర్థమై ఉంటుంది. డెవలప్మెంట్ అయితే ఆయన మర్చిపోతారు. 11 సీట్లో 1 సీటు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. కాబట్టి అతను పెద్దగా పట్టించుకోకల్లా. అతను ఓడిపోయిన తర్వాత ఆయన ఏంటంటే ఒక నిరాశ, ఏదో రకంగా ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో దొంగ సంతకాలు, కోటి సంతకాలను దొంగ సంతకాలు పట్టుకుని ప్రజల్లోకి ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం, మీ రఫా కోసేస్తాం, లేకపోతే మిమ్మల్ని అంతా జైలుకి పంపిస్తాం అంటే చట్టాన్ని ఈయనే తయారు చేస్తాడు, న్యాయాన్ని ఈయనే తయారు చేస్తాడు, పరిపాలన ఈయనే చేస్తాడు, అన్నీ ఆయనే సర్వం అనేట్టుగా మాట్లాడే విధానానికి ప్రజలు ఎవరు ఆకర్షించరు. ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ముందు మనం ప్రజలకి కష్టాల్లో నిలబడినప్పుడు నమ్మకం కలిగించాలి. గడిచిన 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మేమందరూ కూడా ప్రజల్లో ఉన్నాం. కరోనా సమయంలో మేము కష్టాల్లో ప్రజలకి అండగా ఉన్నాం. ఇవాళ మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ప్రజలు మళ్ళీ పంచిపెడితే ఏదైనా ఆలోచిస్తారు తప్ప మీ దోపిడీ చేసిన డబ్బు అంతా బయట పెట్టుకొని ఇవాళ మళ్ళీ వచ్చే రఫా అంటే ఎవడో భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసే వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? ఆయన టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంగా ఆయన ముందుండాలి అని చెప్పి కూడా పర్టికులర్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నప్పుడు చేసే వ్యాఖ్యలు అయితే అనుచితంగా ఉంటాయి. ఏం చెప్తారు? వాళ్ళకి ఏంటంటే బాధ్యత లేనివాడు పిచ్చోడు రోడ్డు మీద వెళ్తా తిడుతూ ఉంటాడు. ఆడితో కలపడితే దానివల్ల మనం కూడా పిచ్చోళ్ళు అవుతాం. మీకు తెలుసు కదా, మీరు వెళ్తూ ఉంటారమ్మా రోడ్డు మీద, పిచ్చోడు తిరిగితే పిచ్చోడితో గొడవ పడతావు నువ్వు. వాళ్ళు ఆ స్టైల్లో ఉన్నారు. వాళ్ళు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు తిడితే పెద్దోళ్ళు ఎవరా సన్నాసులారా అని చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాబోయే తరంలో కానీ ఇప్పుడు కానీ మళ్ళీ అలాంటి రాజకీయ నాయకుడు రాడు. రాజకీయాలకు అత్యధికంగా ఆయన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి, ఆయన సమయాన్ని ప్రజల కోసం ఇచ్చే వ్యక్తి అనేది దాంట్లో ఎలాంటి అతిశయం లేదు. కానీ ఆయన గురించి ఇంకంతకన్నా నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు.